టైమ్ ఆఫ్ బర్త్ లేదు, మా జ్యోతిష్యం ఎలా చూయించుకోవాలి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు ఎవరైనా సరే అమ్మని కలవచ్చు. అమ్మ చిక్కట్పల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు. నేరుగా వెళ్ళి కలిసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఇక మనం చూస్తూ ఉంటాము, ఇప్పుడు మనం చూస్తున్న ఎక్కువ సమస్య ఏంటంటే ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏదో ఒక రకంగా అప్పు చేయని వాళ్ళు ఉండరు అంటారు కదా. ఏదో ఒక రకంగా అప్పు తీరుద్దాము అని చెప్పి అప్పు చేస్తారు, కానీ కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు. కడదామన్నా కట్టలేని సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. అంటే దేని వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి? ఏది ఏమైనా ఈ మాత్రం చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అప్పు అనేటువంటిది మళ్ళీ ఇమ్మీడియట్ గా తీరుద్దాంలే అన్న బ్రాడ్ మైండ్ తోటే కొద్దిగా అప్పు అనేటువంటిది చేస్తారు. సరే, ఏదో కారణం చేత ఆ ప్లానింగ్ అనేటువంటిది పాప వాళ్ళది సక్సెస్ అవ్వదు. అవ్వకపోగా దానికి మరి కాస్త అప్పు చేయాల్సి వస్తుంది. ఈ అప్పు తీర్చాలి అన్నప్పుడు ఇంకా కొంచెం అప్పు చేసి ఎక్కువగా మొత్తంగా అప్పు చేసి ఆ తీర్చవలసిన వాళ్ళకి తీర్చచ్చు, మన అవసరాలకు కూడా పనికొస్తాయి అన్నట్టుగా వాస్తవంగా ఎక్కువ మంది అప్పు చేస్తూ ఉంటారు. తీర్చాలని మనసులో ఉంటుంది, కానీ ఆ మార్గం అనేటువంటిది మాత్రము కొంచెం టైట్ అయిపోతుంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు చేయవలసినటువంటి చిన్న పరిహారం తెలియజేస్తారు. వాస్తవంగా మనం ఈ కార్యక్రమంలో చెప్పేటువంటిదే ఎక్కువగా కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావడానికి. అసలు విజయ మార్గము అని అంటేనే ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని. అలాగే వాళ్ళు ఎంతో కష్టపడిపోతూ ఉంటారు, కానీ కష్టానికి తగ్గ ఫలితము అనేటువంటిది కూడా కొంతమందికి దక్కదు. అలాగే తీర్చాలి అనుకుంటారు, మనసులో సంకల్పం ఉంటుంది, కానీ తీర్చలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఒక చక్కని మార్గము అనేటువంటిది ఒక చిన్నది, మామూలుగా మనం దీపారాధన చేస్తుంటాం, ప్రమిద అనేటువంటిది ఉంటుంది. దీప పండగకి అట్లా, లేదా మన టెంపుల్స్ లో కూడా ప్రమిదలు ఎక్కువగా వెలిగిస్తుంటాం. ఆ ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలోనే కొంచెం కర్పూరం బిళ్ళలు వేసి, తెల్ల ఆవాలు అని చెప్పేసి మార్కెట్ లో దొరుకుతాయి, భక్తి పూజ సామాగ్రి ఏవైనా సరే ఆ స్టోర్స్ లో తెల్ల ఆవాలు అనేవి ఉంటాయి. ఆ తెల్ల ఆవాలు అనేవి కొద్దిగా, పచ్చ కర్పూరము కొద్దిగా, లవంగాలు కొంచెము, ఇన్ని అన్న క్వాంటిటీ ఏం లేదు. లవంగాలు, తెల్ల ఆవాలు, పచ్చ కర్పూరము అవి వేసి, ఈ మూడు అన్నమాట. మామూలు మన నిత్యం వెలిగించేటువంటి మన కర్పూరం, ఈ హారతి కర్పూరం బిళ్ళలు కూడా అందులో కలపచ్చు. కలిపి అవి వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపించాలి. అలాగే సింహద్వారానికి కూడా కాస్త బయటికి వెళ్ళి బయట నుంచి లోపలికి సింహద్వారానికి కూడా చూపిస్తే చాలా చాలా మంచిది. వెలుగుతున్నటువంటి ఆ కర్పూరాన్ని అలా చూపించి ఇంట్లో గదులన్నీ కూడా చూపించటం వలన యథార్థంగా అక్కడ ఏదైనా మనకు తెలియనటువంటిది ఒక నెగిటివ్ అనేది ఏదైనా ఉంటే తొలగిపోతుంది. అలాగే ఆదాయ మార్గాలు అనేటువంటివి కూడా వాస్తవంగా లభిస్తుంది. అందుకని ఈ చిన్న పరిహారం మాత్రం చేయండి నాన్న. అంటే ఆర్థికంగా కలిసి వస్తుంది అని అర్థం. ఇప్పుడు అప్పులు తీరాలి అంటే వీళ్ళకి ఓ 10 రూపాయలు వచ్చినాయి అంటే ఎక్కడన్నా 2-3 రూపాయలు తీర్చాల్సిన చోట తీర్చగలుగుతారు. అలా ఏంటంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మట్టి ప్రమిద తీసుకొని అందులో పచ్చ కర్పూరం కొంచెం, అలాగే హారతి కర్పూరం బిళ్ళలు కాస్త, తెల్ల ఆవాలు, లవంగాలు వేసి వెలిగించండి. వెలిగించి అన్ని గదులు కూడా చూపించండి. అలాగే సింహద్వారానికి కూడా చూపించండి. లోపల నుంచి ఇలా కాదు, మీరు ఒక అడుగు బయటకు వెళ్ళి గడప దాటి లోపల వైపుకు తిరిగి సింహద్వారానికి కూడా చూపించండి. ఇటు 3 సార్లు, అటు 3 సార్లు, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చూపించి మళ్ళీ రూములన్నీ కూడా చూపించి చక్కగా మళ్ళీ పూజా గదిలో పెట్టుంచండి. మీది ఇండిపెండెంట్ హౌస్ అయ్యి ఉంటే గనక 4 వైపులు కూడా, అంటే ఆ సందులాగా ఉంటుంది కదా, ఇండిపెండెంట్ హౌస్ అయితే ఆ చుట్టూ కూడా మొత్తం తిరగండి నాది పట్టుకొని. నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది. ఆదాయ మార్గాలు అనేటువంటివి కూడా తెరుచుకుంటాయి. అందువలన ధన ప్రాప్తి, ధనయోగం కలుగుతుంది. ఎప్పుడైతే ధన ప్రాప్తి కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనం అప్పులు తీర్చగలుగుతాము. ఇక నరదృష్టితో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఆ నరదృష్టి తగిలిన విషయం ఎవరికి తెలియదు. ఏదో ఒక రకంగా ఆర్థికంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఏవో ఒక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే నరదృష్టి మన పైన ఉన్నట్టు తెలుసుకోవాలంటే ఎలాంటి సంకేతాలు మనకు కనిపిస్తాయి? తప్పకుండా దృష్టి దోషము అనేది తొలగిపోవాలి అని అంటే, అలాగే కొంతమందికి నరదృష్టి, నరఘోష తగిలింది, మాకు ఈ మధ్య ఎవరో ఏదో చేశారు అన్న భావన కూడా ఉంటుంది కొంతమందికి.
ఎవరో ఏదో చేశారు మా ఇంటి మీద కావచ్చు, ఒంటి మీద కావచ్చు, అలా అని కూడా అనుకుంటూ ఉంటారు. యథార్థం కూడా అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు అవి మరి మనం ఎలా రికగ్నైజ్ చేస్తాము, మనకి దిష్టి తగిలింది అని మనకు సంకేతాలు ఏమైనా ఉంటాయా అని అంటే, నిద్రపోయినప్పుడు సడన్ గా ఉలిక్కిపడి లేస్తుంటారు కొంతమంది. ఎందుకనేది తెలియదు. ఇప్పుడు వాష్రూమ్ కనో లేకపోతే మంచినీళ్ళు తాగటానికనో అంటే ఒక అర్థం ఉంది, అలా కాదు. సడన్ గా ఏదో ఉలిక్కిపడి లేస్తుంటారు. అది దృష్టి దోషం తగిలినట్టు, నరదృష్టి నరఘోష ఉన్నట్టు. అలాగే ఏ పని కూడా చేయాలి అనిపించదు. కొద్దిమందికి ఏ పని కూడా చేయాలని సంకల్పం ఉంటుంది, కానీ చేయలేరు. అలాగే పచ్చగా చెట్లు ఉండి అలా సడన్ ఎండిపోతుంటాయి. చాలా పచ్చగా నిగనిగలాడుతూ చెట్లు ఉండి, అంటే మొక్కలు, పొలం మొక్కలు కావచ్చు, ఏవైనా మొక్కలు పచ్చగా ఉండి అలా సడన్ అవి ఎండిపోయినట్టుగా ఉంటూ ఉంటాయి. అలాగే కొంతమందికి నిద్రపోయినప్పుడు కలలో ఎద్దులు పొడిచినట్టుగా కలొస్తుంది. ఎద్దులు అవి పొడిచినట్టు కలొస్తుంది. చాలా రేర్ గా వస్తుంది ఆ కళ, చాలా తక్కువ మందికి వస్తుంది, ఎక్కువగా అయితే అది రాదు. ఎద్దులు నిద్రలో వాళ్ళని పొడిచినట్టుగా కలొచ్చింది అంటే కూడా ఎవరైనా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ మీద చేసి ఉండవచ్చు, లేదా దృష్టి దోషం అనేది తగిలి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లోనే ఇలా జరుగుతూ ఉంటుంది. అలా ఏంటంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకుంటే వాస్తవంగా అన్ని టెస్టులు చేస్తే చాలా బాగున్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు, ఏ సమస్య లేదు మీరు అని చెప్పేసి చెప్తారు. కానీ వీళ్ళకి అన్నం తినబుద్ధి కాదు, ఆకలి అవుతుంది, సహించదు, నిద్రపోవాలనిపిస్తుంటుంది, లేవలేరు, పని చేయాలనుకుంటారు కానీ చేయలేరు. ఇవన్నీ కూడా దానికి సంకేతాలు. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ నెగిటివ్ పోవాలంటే మనం ఏం చేయాలి అంటే, ఒక శనివారం నాడు తమలపాకులతోటి ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయించడం కానీ, తమలపాకులతోటి దండ గుచ్చి వేయటం కానీ చేస్తుండాలి. మన ఇంట్లో అయినా సరే ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఉంటే తమలపాకులతోటి చక్కగా ఒక దండ కట్టి మెడలో వేయటము. అందుకే ఇంత పూర్వం కూడా నేను ఎప్పుడు కూడా ఎక్కువగా తెలియచేసేదాన్ని. మంగళవారాలు కనీసంలో ఒక 11 తమలపాకులు గుచ్చి సింహద్వారానికి తోరణములాగా గనక కట్టి ఉంటే నెగిటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు, యాక్టివ్గా ఉండగలుగుతారు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇంటిలో కానీ ఒంటికి కానీ ఎలాంటి నెగిటివ్ అనేది కూడా వైబ్రేట్ అవ్వదు. ఎవరన్నా ఏదో చేసుంటారు అన్న భావన అనేటువంటిది కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉండదు. కానీ ముందుగా మనం ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ అలా వేయటం కానీ, అర్చన చేయించటం కానీ చాలా మంచిది. మైక్ కాంబో ప్యాక్ ఆఫర్ అవైలబుల్ గా ఉందా ఇప్పుడు? కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఇంతకు మునుపు తెలియజేశాను, 2 వారాల నుంచి చాలా తక్కువగా ఉన్నాయి, అవి కలెక్ట్ చేసుకోండి అని. మాక్సిమం పీపుల్ కి సుపరిచయమే. అది 5 ఉంటాయి వస్తువులు. ఒకటి శక్తి కంకణము, సర్వసిద్ధిమాల, ఆకర్షణ శిల, మత్స్య యంత్రము, శ్రీచక్రము, ఈ 5 కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ గా ఇవ్వటం జరుగుతుంది. అసలు ఈ శక్తి కంకణము అనేటువంటిది యథార్థంగా అది ధరించిన తర్వాత చాలా మంది కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటిది యథార్థంగా ఎక్కువ మంది బాగా చెప్పారు. వివాహం కావాల్సినటువంటి వారికి సకాలంలో వివాహం కుదిరింది అని, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారని. ఇక్కడని కాదు, ఈ వస్తువులు, దైవిక వస్తువులు అబ్రాడ్ కూడా చాలా వెళ్ళాయి. వాళ్ళు ఎవరైనా వెళ్ళేవాడు ఉంటే తీసుకెళ్ళవచ్చు. మాకు ఇండియాలో ఏ రాష్ట్రానికైనా పోస్ట్ చేయడం ఉంటుంది, కానీ అబ్రాడ్ మా ఆఫీస్ నుంచి పంపడం ఉండదు. ఎవరైనా వెళ్ళేవాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళవచ్చు. అది మాత్రం చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. అలా ఏంటంటే ఈ 5 వస్తువులు కలిపి కాంబోగా నిర్ణయించడం జరిగింది. అది కొద్ది రోజులు ఆ స్టాక్ ఉన్నంత వరకే, చాలా తక్కువగానే ఉంది స్టాక్. అది కంప్లీట్ అయ్యే వరకే. ఎందుకంటే యథార్థంగా ఇందులో ₹1 కూడా లాభాపేక్ష అనేది ఉండదు. నిస్వార్థంగా అందించేటువంటిది దైవిక సంపద ఇది. అందుకని అందరికీ కూడా నా వంతు ధర్మంగా విజయ మార్గం సంస్థ ద్వారా నేను అందజేస్తున్నటువంటి కానుక ఇది. యథార్థంగా దీంట్లో పెద్ద ఏమీ కూడా లభించదు. వాటికి ఎందుకంటే జపాలు చేయించడం కావచ్చు, హోమాలు చేయించడాలు కావచ్చు, వాటికే మాకు ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. అది మేము ఇండివిజువల్ గా పెట్టుకోవటమే. అలా నేను ఎప్పుడు కూడా ఇందులో అనౌన్స్ చేసి అలా సమ్ టైమ్స్ ఇంత మునుపు జరిగింది, కానీ ఎప్పుడు కూడా అలా ఎప్పుడు ఉండదు. మేమే ఓన్ గా భరించటము. అలా దైవిక వస్తువులు అనేటువంటి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే ఇంకొక కాంబో ప్యాక్ ఆఫర్ గా ఏంటంటే వారాహి కిట్ అనేటువంటిది ఉంటుంది.
ఆ కిట్ అని అంటే ఒక యంత్రం పైన 4 వైపులా కూడా మీకు 4 రకాల మణులు అనేటువంటివి ఒక కవర్లో పొదగబడి ఉంటాయి. వాటి వల్ల ఏంటి అని అంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆర్థికంగా కలిసి వచ్చేది. అది కొన్ని గ్రహాలకు సంకేతంగా అది అందచేయటము, బిజినెస్ పీపుల్కి కలిసి రావటం విషయం కావచ్చు, ఉద్యోగం మంచి సకాలంలో మంచి ఉద్యోగం పొందటం కావచ్చు, అలాగే కుటుంబంలో అందరూ కూడా ప్రశాంత వాతావరణము అనేటువంటిది అది ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరికైనా సరే అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అనటానికి కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది. ప్రధానంగా ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది. కానీ వారాహి కిట్ అనేది అలాగే మధ్యలో కూడా ఒక వస్తువు పొదగబడి ఉంటుంది. ఆ వస్తువు అనేటువంటిది కూడా ఏంటంటే దృష్టి దోషం తొలగిపోవటానికి. అందుకని ఇది కూడా అతి తక్కువగా అన్నమాట. వారాహి కిట్ అనేటువంటిది కుటుంబ గృహం మొత్తానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి నెగటివ్ అనేది ఉన్నా తొలగిపోతుంది. కానీ ఈ వారాహి కిట్ అనేది కూడా మాక్సిమం కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవి చాలా తక్కువగా అరుదుగా ఎప్పుడన్నా ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటా. అది కూడా ఏంటంటే ఎవరైనా ఎఫర్ట్ చేయలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. కానీ తీసుకోవాలి అన్న కోరిక మనసులో బలంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి అవకాశం కల్పించాలి అన్న సదుద్దేశంతో ఇలాంటివి ఎప్పుడైనా సమ్టైమ్స్ మాత్రమే నేను ఈ కార్యక్రమంలో నేను అనౌన్స్ చేయటము అనేది జరుగుతుంది. ఇక ఉద్యోగ పరంగా చూస్తే కొంతమందికి ఉద్యోగాలు దగ్గర వరకు వచ్చిపోతూ ఉంటాయి. ఎంత ట్రై చేసినా కూడా ఉద్యోగం రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటికి ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఉద్యోగ పరంగా కూడా వాస్తవంగా తెలియజేసేది ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటుంటారు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఎప్పుడూ తెలియజేస్తుంటా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అని. అది బుధ గ్రహానికి సంకేతంగా అందజేయటం అనేది జరుగుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటుగా శక్తి కంకణము అని చెప్పేసి ఎక్కువగా అనౌన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ ఒక్కటి కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఒక్కటి కలెక్ట్ చేసినప్పుడు ఇంకా కొంచెం పెడితే ఎక్కువ వస్తువులు వస్తాయి అని చెప్పి కాంబో ప్యాక్ ఆఫర్ గా నిర్ణయించడం జరుగుతుంది. ఆ శక్తి కంకణం ధరించడము అనేటువంటిది కూడా వాస్తవంగా చాలా చాలా మంచిది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి సకాలంలో చక్కని ఉద్యోగం పొందాలి అనంటే ఒక్క 11 రోజుల పాటు వరుసగా వినాయకుడి గుడికి వెళ్ళండి. మళ్ళీ తెలియజేస్తున్నాను, శ్రద్ధగా విని మీరు ఆచరించండి. ఏదైనా సరే ఒక్కటి కోరిక అనేది అనుకొని కనుక గణపతికి ఇది ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ పరిహారాన్ని కనుక మీరు చేశారు అని అంటే భగవదానుగ్రహం వల్ల అతి త్వరగా మంచి ఉద్యోగం అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా సరే ఏదైనా ఆటంకాలు ఉంటున్నాయి అనంటే ఆటంకాలు తొలగిపోతాయి. ఇప్పుడు వివాహము కోసం సంబంధాలు చూస్తూ ఉంటారు, ఆడపిల్ల కావచ్చు మగపిల్లాడి కావచ్చు. సంబంధాలు చూస్తున్నప్పుడు కూడా కుదిరినట్టుగా కుదిరి తప్పిపోతూ ఉంటాయి కొంతమందికి. కొంతమందికి ఎన్ని సంవత్సరాలు, మేము 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఇంకా సంబంధం కుదరలేదు అని చెప్పేసి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అంటున్న వాళ్ళు ఉన్నారు. అలా అది కారణం ఏదైనా కావచ్చు. అది రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండడం కావచ్చు. రిక్వైర్మెంట్ ఎక్కువైపోయి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటారు. ఆ రిక్వైర్మెంట్స్ కొంచెం 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 కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా వాస్తవంగా మీకు అతి త్వరగా చక్కని సంబంధం కుదరాలి అన్నా, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అన్నా, బిజినెస్ పీపుల్ అధిక లాభాలు గడించాలి అనన్నా, లేదా ఏదైనా ఒక పని మొదలు పెడతారు, ఆ పనిలో ఆటంకాలు ఏమైనా ఉంటే ఆటంకాలు తొలగిపోవాలన్నా, కొంతమంది ఇల్లు కట్టించడం కోసం అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు, సగం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంటాయి. చాలా మంది గమనిస్తుంటాం మనం. మేము స్లాబ్ వేసామమ్మా కానీ ఆ తర్వాత మళ్ళీ మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటారు. అది ఏదైనా కావచ్చు, రీజన్ ఏదన్నా కానీ అలా ఆటంకాలన్నీ కూడా తొలగిపోవటం కోసం తెలియజేస్తున్నాను. 11 రోజుల పాటు లేదా 11 బుధవారాలైనా పెట్టుకోండి, లేదా 11 రోజులు వరుసగా అయినా పెట్టండి. ఒక బుధవారం నాడు మొదలు పెట్టండి. బుధవారం మొదలుపెట్టి 11 రోజులు వరుసగా కంటిన్యూస్ గా చేయండి. 11 రోజుల పాటు గణపతి దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి గణపతికి ఒక 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి. 21 సార్లు ప్రదక్షిణాలు చేసి ప్రతిరోజు కూడా కొంచెం బెల్లం ముక్క అనేది తీసుకొని వెళ్ళి అది నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత
మరొక రోజు అంటే మళ్ళీ తెలియజేసిన బెల్లంతో చేసిన పదార్థం కానీ మొదటి రోజు బెల్లం ముక్క కానీ పెట్టండి. రెండవ రోజున మళ్ళీ గణపతి దేవాలయానికి 21 సార్లు ప్రదక్షిణాలు చేసి మరొకటి ఏదైనా సరే బెల్లంతో చేసినటువంటి ఒక స్వీట్ ఏదైనా వెరైటీ, అంటే మొదటి రోజు చేసింది కాకుండా రెండో రోజు మరొకటి, మూడవ రోజు బెల్లంతో చేసిందే కానీ మరొకటి ఏదైనా సరే అది నైవేద్యం పెట్టండి. అది పెద్ద ఎక్కువ క్వాంటిటీ తీసుకెళ్లారని ఏం లేదు, కొంచెమైనా సరే తీసుకొని వెళ్ళండి నాన్న. అది నైవేద్యం పెట్టి మీరు కాస్త ప్రసాదం తీసుకొని కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచండి. అంటే బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థమే కానీ ఒక రోజు చేసింది మరొక రోజు చేయకుండా 11 రోజులు వరుసగా చేయండి. గణపతికి ప్రదక్షిణాలు చేసి 21 సార్లు అలా 11 రోజుల పాటు వరుసగా చేయండి. బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థమే నైవేద్యం పెట్టండి. ఒక రోజు చేసింది మరొక రోజు చేయకుండా 11 రోజులు వరుసగా చేయండి. అలా ప్రతిరోజు కూడా 11 రోజులు కూడా వరుసగా ఆ బెల్లంతో చేసినటువంటి వెరైటీసే 11 రకాలు 11 రోజులు నైవేద్యం పెట్టండి. ఆ విధంగా చేశారంటే మీకు ఏ పని మొదలు పెట్టినా ఆటంకము అనేటువంటిది ఎదురవ్వకుండా నిరాటంకంగా ముందుకెళ్ళగలుగుతారు నాన్న. చక్కగా సవ్యంగా మీరు ముందుకు వెళ్ళి ఆ పని సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలియజేస్తూ ఉంటారు. మాక్సిమం పీపుల్ నేను ఎటన్నా ఏదైనా టెంపుల్స్ కానీ ఎటన్నా లేదా వేరే ఊరు వేరే స్టేట్ కానీ ఎటు వెళ్ళినా కానీ చాలా మంది కూడా రికగ్నైజ్ చేసి అదే అంటారు, మీరు మంచి మాట కానీ భక్తి టీవీలో చెప్పేటువంటి రెమెడీస్ అన్నీ కూడా మేము చేస్తామమ్మా, మాకు వెంటనే రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటారు. వెంటనే పాజిటివ్ రిజల్ట్ అనేది కూడా పొందగలుగుతారు వాళ్ళు మేము పొందాము అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తుంటారు. మేమిట్లా అమ్మవారి గుడికి వచ్చాము, దర్శనం కోసం వచ్చాము అనుకోకుండా మీరు ప్రత్యక్షంగా అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. ఇలా చాలా మంది కూడా అసలు వాళ్ళు ఎట్లా అంటే షాక్ అయిపోతుంటారు చూసి, అసలు మేము మిమ్మల్ని చూస్తున్నాము అని చెప్పేసి. అంటే చాలా ప్రదేశాలు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా వాస్తవంగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. ఇప్పుడు ప్రయాగరాజు పుష్కరాలకు వెళ్ళినా మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నది అక్కడ అంతే రికగ్నైజ్ చేశారు. కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా, మేము ఈ మధ్య పూరి కోణార్క వెళితే అక్కడ కూడా ఉన్నారు మన వాళ్ళు కూడా విజయమార్గం అమ్మగారు వచ్చారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పిలవటము. అమరావతి కావచ్చు, ఏ ఊరు ఏ రాష్ట్రం వెళ్ళినా ఎక్కువ మంది కూడా అమ్మవారి దేవుళ్ళ రికగ్నైజ్ చేస్తారు. ఆ సెల్ఫీ అని చెప్పేసి ఫొటోస్ దిగుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అదొక సాటిస్ఫాక్షన్, చూసాము అని చెప్పేసి అమ్మవారు కలిశారు అని. అలా ఏంటంటే వాడు పాజిటివ్ రిజల్ట్ ఇంతకీ చెప్పేది అక్కడ వాడు తెలియజేస్తుంటారు. అమ్మగారు మీరు చెప్పింది అది చేశాక మా అమ్మాయి పెళ్ళయింది, మా అబ్బాయి పెళ్ళైంది, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది, సొంత ఇల్లు కట్టుకున్నాము, ఇలా అన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ చెప్తుంటారు. అలాగే పేరు పెట్టడము అనేటువంటిది కూడా ఉంటుంది నాన్న. చిన్న పిల్లలకి పేర్లు నిర్ణయించటము అనేటువంటి కొన్ని పేర్లు మీరు రాసుకుని వస్తే అందులో ఏ పేరైతే బాగుంటుందో ఆ పేరుని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు. అది లక్కీ నేమ్ అని అంటాము, అది న్యూమరాలజీ పరంగా తప్పనిసరిగా నేమాలజీ అని చెప్పేసి ఆ పేరు అనేది పెట్టడం కూడా జరుగుతుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మంచి పేరుని నిర్ణయించడం చాలా చాలా మంచిది. అప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, చదువులో రాణించగలుగుతారు, ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ పిల్లల పేర్ల విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు నాన్న. ఆ పేర్లు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్, ఆడపిల్లలది కావచ్చు, మగపిల్లలది కావచ్చు. అలాగే ఒక సంస్థ పేరు అనేటువంటిది కూడా అంతే. ఆ సంస్థకి ఏ కలర్స్ పెట్టి ఆ పేర్లు రాసేటప్పుడు ఏ కలర్స్ కలిసి వస్తాయి అవి కూడా తెలియజేయడం జరుగుతుంది. అది లక్కీ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. అలా వ్యాపార సంస్థలకు పెట్టిన తర్వాత అధిక లాభాలు గడిస్తున్న వాడు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళే వచ్చి తెలియచేస్తూ ఉంటారు. అందుకని తెలియచేయటం, పిల్లల పేర్లు కావచ్చు, సంస్థల పేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాగుండాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతారు అన్ని విషయాలలో కూడా. వాడు పెద్దవాళ్ళు అయిన తర్వాత నేమ్ కరెక్షన్ చేసిన ఉపయోగం అంతగా ఉండదు. కానీ 10th స్టాండర్డ్ లోపుగానే నేమ్ కరెక్షన్ చేయించడం చాలా చాలా మంచిది. పుట్టిన పిల్లలకు పేర్లు నిర్ణయించటము అనేటువంటిది కూడా అంతే. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక పేరు మోడర్న్ గా ఉంది అని చెప్పేసి పెట్టడం కాదు, మీనింగ్ఫుల్ గా ఉండాలి. అలాగే లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా కూడా ఉండటం చాలా చాలా మంచిది. ముందుగానే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవాలి నాన్న. మైకా, ప్రతి శనివారం విజయమార్గం కార్యక్రమంలో మీరు చెప్పే మంచి మాట కోసం ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు ఏం చెప్తున్నారు? తప్పకుండా
ఇప్పుడు మనం ముందు అనుకున్నట్టుగా దృష్టి దోషం వల్ల ఎక్కువ మంది డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్పేసి అనుకున్నాము. అలా ఏంటంటే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే, లేదా కుటుంబంలో ఎవరైనా సరే అస్వస్థతగా ఉంటూ ఉన్నా కానీ చాలా బాధ అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒక అమావాస్య రోజు కావచ్చు, ఒక గురువారం రోజు కావచ్చు, ఆదివారం నాడు కానీ ఇప్పుడు నేను చెప్పే విధంగా దృష్టి దోషము అంటే దిష్టి తీయటము, ఆ దృష్టి దోషం తొలగిపోవటానికి దిష్టి తీసేటువంటి మార్గం చెప్తాను. ఒక ఇత్తడి ప్లేట్ అనేటువంటిది తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు, కొంచెం నీళ్లు పోయండి, ఎక్కువ నీళ్లు అనేది వద్దు, కొద్దిగా నీళ్లు పోసి అందులో సున్నపు, పసుపు కలిపితే ఎర్ర నీళ్ళు అవుతాయి. కానీ కుంకుమ కలిపి నీళ్లు మాత్రం దయచేసి వాడకూడదు. పసుపు, సున్నము కలిపినటువంటి నీళ్లు, ఆ సున్నం అనేది అవైలబుల్ లేదంటే ఆ సర్ఫ్ ఏదో పౌడర్ వాడతారు, అది కలపండి. కొంచెం నీళ్ళల్లోనే కలిపి అందులో రాళ్ళ ఉప్పు అనేటువంటిది మధ్యలో ఎక్కువగా పోయండి, క్వాంటిటీ ఎక్కువ పోయండి. ఇలా గోపురం లాగా పొడవుగా వస్తుంది కదా, అలా ఎక్కువ రాశిలాగా రావాలి, ఎక్కువ ఉప్పు అనేటువంటిది పోయండి. పోసిన తర్వాత దాని మధ్యలో ఒక నిమ్మ పండు అనేటువంటిది, ఆ నిమ్మ పండు కూడా 4 భాగాలుగా కత్తిరించండి, కానీ కట్ చేయండి, కానీ విడతీయద్దు. విడతీయకుండా నిమ్మ పండుని 4 భాగాలుగా కట్ చేయండి. కట్ చేసి విడిగా మాత్రం దానికి పాయలు మాత్రం రావద్దు. అలా కట్ చేసి అది ఆ ఉప్పు ఆ రాసి పైన ఆ నిమ్మ పండుని పెట్టి అందులో కాస్త పసుపు, కుంకుమ వేయండి. వేసి మరి కాస్త రాళ్ళ ఉప్పు అందులో వేయండి. రాళ్ళ ఉప్పు అనేటువంటిది అందులో వేయండి. ఆ వేసి అంటే ఆ నిమ్మ పండులోనే వేసి దానిపైన 3 లవంగాలు గుచ్చండి. ఉప్పు పైన 3 లవంగాలు గుచ్చండి. గుచ్చి కర్పూరంని వెలిగించండి. కర్పూరము కొంచెం వేసి ఆ 3 లవంగాలు అనేది గుచ్చిన తర్వాత కర్పూరం వేసి వెలిగించండి. వెలిగించి అది సింహద్వారానికి అంటే ఒక అడుగు బయటకు వెళ్ళి గడప దాటి బయటకు వెళ్ళి మన గడప మొత్తానికి, ఆ సింహద్వారం మొత్తానికి కూడా ఇటు 3 సార్లు అటు 3 సార్లు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు చూపించండి. అలాగే ఇంటి లోపల కూడా మొత్తం చూపించండి. ఎవరైనా దృష్టి దోషంతో, భయంకరమైన దృష్టి దోషంతో బాధపడుతున్నారు, అస్వస్థతగా ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు అని అంటే వాళ్ళకి కూడా ఇలా దిష్టి తీసేయండి. అంతా కూడా దిష్టి తీసిన తర్వాత ఆ మొత్తాన్ని కూడా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో పోసేయండి. పోసి ఆ కవర్ మూట కట్టి ఏదైనా పారే నీరు అనేటువంటిది ఉంటే ఆ నీళ్లలో వెంటనే కలిపేసేయండి. అంతే తప్పించి దాన్ని తీసుకుని వెళ్ళి చౌరస్తాలో వేయటము అలాంటి పిచ్చి పనులు మాత్రం దయచేసి ఎవరు చేయొద్దు. ఆ కవర్ తీసుకువెళ్ళి మీరు పడేసేయండి బయట. ఏదైనా వాటర్ ముందు చూసి పెట్టుకోండి. బయట నీరు అనేటువంటిది ఇప్పుడు మన నగరాల్లో అయ్యేటైతే మాత్రం ఏ చెరువులో, పాండ్స్ అవే ఉంటాయి తప్ప పారే నీరు అనేది సాధ్యపడదు. కానీ అక్క వాటర్లోనే వేసేయండి, అది అలా కొట్టుకుపోతుంది. కాబట్టి మీకున్నటువంటి నెగటివ్ కావచ్చు, ఇంటికి కావచ్చు, ఒంటికి కావచ్చు ఉన్నటువంటి నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఎటువంటి సమస్యలు అనేటువంటి ఉన్నా ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా వాటికి అంటే వాళ్ళకి చక్కని పరిహారాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఆ నెంబర్స్ కి ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. నేటి విజయ మార్గం కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఇది ఇవాల్టి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం